నమస్తే అండి. చెరుకుపల్లి రాంబాబు మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నా. గతం నుంచి ఎన్నో రంగాల్లో ఉద్యమాలు చేస్తూ కృష్ణన్న గారు ఏ పిలుపునిచ్చిన తూచా తప్పకుండా పనిచేస్తూ గత 25 ఏళ్ళ నుంచి నా వంతుగా నేను కూడా సేవ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలని కూడగట్టుకొని అందరికీ ఎండుదండలుగా ఉండి ముందుగా నా జాతికి ఎక్కువ శాతం పనిచేస్తూ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్ని అమలుపరచండి ప్రకటన చేసిందో దానికి నా దేవుడు కృష్ణమాది గారికి పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో కేసులు పడ్డాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, భార్య పిల్లలు నిలబెట్టుకొని రాష్ట్రాలు మొత్తం తిరిగాం, అందరి దగ్గరికి వెళ్ళాం. అదే ఈరోజు మాకు చాలా స్ఫూర్తిదాయకంగా నా జాతి ఈరోజు నుంచి ఎంతో అభివృద్ధి చెంది రేపు ఉద్యోగాల కాడ ముందొరుసలో ఉండి నా జాతి ఉపకులాలు 59 ఉపకులాలకి ఇలా మందకృష్ణమాది గారు పట్టడంత అన్నం పెట్టే స్థాయిలో తీసుకొచ్చిండు. ఇలా గౌరవంగా నా జాతి మాదిగ జాతి అనే చెప్పే పద్ధతిలో ముందుకు నడిచాం. దీనికి ఎన్నో రకాల రాజకీయ పార్టీల దగ్గరికి అన్నగారు పోయి నా వర్గీకరణ చేయండి, నా కులం ఆగమైపోతుంది, నా కులం అట్టల స్థానంలో ఉంది, దీన్ని పైకి తీసుకురావడం కోసం ఎంతోమంది దగ్గర పోయాడు. ఎన్నో అవమానాలు పడ్డారు. 100 రకాలుగా కృష్ణమాదిగా అదన్నారు, ఇదన్నారు, ఏదన్నా. ఇవాళ నా జాతికి ఒక బీజేపీ అండగా ఉండి ఖచ్చితంగా కృష్ణమాదిగా నీకు వర్గీకరణ చేసే బాధ్యత నాది, నీకు ఎలక్షన్లు అయినా తొలి దశలోనే వర్గీకరణ చేస్తాం, దాన్ని చూద్దాం అని చెప్పేసి ఏదైతే నా మాదిగ జాతి మీటింగ్కి వచ్చిండో ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తిని ఒక కుల తరపున హైదరాబాద్ తీసుకురావటం నా నాయకుడికే సాధ్యమైంది. అది వచ్చి మాట అయితే ఇచ్చిండో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇలా దాన్ని అమలుపరిచారు. ఇవాళ యావత్ 6-7 రాష్ట్రాలలో నా జాతి ఎక్కడుందో, కృష్ణమాది గారు ఎక్కడెక్కడ తిరిగిండో అన్ని విధాలుగా రాత్రి 2-3 దాకా కూడా పాలాభిషేకాలు చేసుకుంటూ సంబరాలు ఎన్నట్టుతూ బ్యాండ్ మేళాలు డీజేలు పెట్టుకుని నా జాతి ఎంతో గౌరవంగా అన్ని కులాలు కూడా హర్షించదగ్గట్టు అన్ని కులాలు కూడా ఈరోజు కృష్ణమాది గారిని ముంచెత్తుతున్నాయి. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఒక గొప్ప వ్యక్తిగా, మహనీయుడిగా మా జాతికి దేవుడిగా ఎప్పుడు మా వెనకాలనే ఉండి నడిపిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.